నిజామాబాద్ లో ఒక ఎన్కౌంటర్ అయితే జరిగింది ఈ రోజు. ఆ ఎన్కౌంటర్ అసలు ఎందుకు జరిగింది? దానికి ఉన్న ఫుల్ మ్యాటర్ అయితే రీల్ అయితే చూద్దాము. నిజామాబాద్ లో అక్టోబర్ 18వ తేదీ రియాజ్ అనే ఒక 60 కేసులు ఉన్న ఒక పర్సన్ అయితే పట్టుకున్నారు. అతని రియాజ్ అనే పర్సన్ పేరు మీద 60 కేసులు అయితే ఉన్నాయి. ప్రమోద్ అనే కానిస్టేబుల్ బైక్ మీద అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతున్నప్పుడు ప్రమోద్ అనే కానిస్టేబుల్ మీద రియాజ్ అయితే చాలా దారుణంగా అయితే హత్య చేసినాడు, కత్తితో పొడిచి. దీంతో ప్రమోద్ అక్కడికక్కడ అయితే మరణించినాడు. హాస్పిటల్ కి తీసుకుపోయే లోపల ఈ రియాజ్ అనే అతను కూడా అయితే పారిపోయినాడు. అండ్ రియాజ్ అనే పతాన్ని పట్టుకోవడానికి అక్టోబర్ 19వ తేదీ అయితే అతన్ని పట్టుకున్నారు. అక్టోబర్ 19వ తేదీ కూడా చాలా అంటే చాలా సినిమాటిక్ వేలో అయితే అతన్ని పట్టుకున్నారు. ఎలాగంటే అతను ఇంకొక పర్సన్ మీద అటాక్ చేసి అక్కడ నుంచి పారిపోతున్నప్పుడు పోలీసులు అయితే పట్టుకున్నారు. అప్పటికే సోషల్ మీడియాలో న్యూస్ అయితే వైరల్ అవుతుంది వీడియోలతోని. ఏమని అంటే అతన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసినారు నిజామాబాద్ లో అని. కానీ పోలీసులు అయితే క్లారిఫికేషన్ ఇచ్చినారు, మేము అతని ప్రాణాలతో అయితే అరెస్ట్ చేసినాం, ఎన్కౌంటర్ చేసలేరని చెప్పినారు. కానీ ఈ రోజు అంటే అక్టోబర్ 20వ తేదీ అయితే నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో అతనికి చికిత్స ఇవ్వడానికి తీసుకుపోయినారు. అక్కడ నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో బాత్రూమ్ కి వెళ్ళాలని చెప్పి బాత్రూమ్ కి వెళ్తూ అక్కడ ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ గన్ను అయితే వేసుకున్నాడు. పోలీసులు అయితే క్విక్ గా రియాక్ట్ అయ్యి అతన్ని అయితే ఎన్కౌంటర్ అయితే చేసినారు. అండ్ నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం నిన్ననే అతన్ని అయితే ఎన్కౌంటర్ చేసినామన్నారు. బట్ ఈ రోజు అయితే జరిగింది. అండ్ ఈ రోజు దీపావళి, నరకాసుడిని ఎలాగైతే వధించారో ఈ రోజు కూడా ఒక భూమి మీద ఉన్న 60 కేసులున్న ఒక నిందితుడిని అయితే అరెస్ట్ చేసి అతన్ని ఎన్కౌంటర్ అయితే చేసినారు. అండ్ అతని మీద ఎటువంటి కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు, గొడవలు, అటు పెద్ద పెద్ద కేసులు అయితే 60 కేసుల వరకు అయితే ఉన్నాయంటే దాన్ని ఎటకేలకు నిన్నైతే అరెస్ట్ చేసి ఈ రోజు ఎన్కౌంటర్ అయితే చేసినారు. కానిస్టేబుల్ ప్రమోద్ గారి కుటుంబానికి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్టు ప్రకటించింది తెలంగాణ గవర్నమెంట్. అతనికి ₹1,00,00,000 ఎక్స్గ్రేసియా, 300 గజాల ఇంటి స్థలము, 3 మగపిల్లలు అయితే ఉన్నారంట. వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారంట. అడిషనల్ గా 24 lakhs అయితే పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి అయితే ఇవ్వనున్నారు. ప్రమోద్ గారి ఆత్మకు అయితే మంచిగా ఇప్పుడు శాంతి చేకూరుస్తుందని నేను అనుకుంటున్నా. మరి ఇటువంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు. ఇట్లా మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్.